ఈ లోపలనే ప్రభుత్వం మారింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, ఇవాళ ఉన్నది ఒక డిజిటల్ యుగంలో మనందరం కూడా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే, మీకు తెలుసు, ఒక నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసుంటారు, మీరు చూసినో లేదో, మీరు చిన్నపిల్లలు చూసినో లేదో, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంటాను ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసీ రోడ్ ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసీలో ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా, నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు, వాడవాడు విడవడి ఉంటారు కదా దోస్తులు అంటే, అప్పుడు ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు ఎరికైనా, ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలాడదీస్తాడు. కోడిని ఎలాడదీసి చూసుకుంటా తిను అంటాడు, ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 100 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు, 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో, ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా ఘోరం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళే, ఇగో నేను చూపెడతాను మీకు, ఒక్కసారి మీరు చూడుతాం, ఇది పట్టుకురా, నువ్వు పట్టుకోండి, నేను పట్టుకుంటా, 2 నువ్వే పట్టుకుంటే ఇట్లా. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మదిర నియోజకవర్గంలో 2